నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఓర్వలేకనే బీజేపీ నాయకుల విమర్శలు ఫ్లెక్సీలపై వివాదం చేస్తున్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలను తిప్పికొట్టిన జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయికుంటలో ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో సందర్శించిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి అర్పితారెడ్డి న్యాయ వ్యవస్థ చట్టాలపై విద్యార్థులకు తెలియజేసిన జిల్లా జడ్జి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలన నుంచి కాపాడటానికి ప్రజలంతా కలిసి రావాలి బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చిన్నయ్య బాల్క సుమన్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాన్ని చూసి ఓర్వలేక మంచిర్యాల జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు సన్నబియ్యం పంపిణీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ కాంగ్రెస్ నాయకులు రవీందర్రావు అర్కల హేమలత మాట్లాడుతూ బీజేపీ పార్టీ నాయకులు రేషన్ షాపుల వద్ద ఫ్లెక్సీలపై ప్రధాని మోడీ చిత్రాన్ని ముద్రించి ప్రదర్శించాలని అసలు బియ్యం రాష్ట్రానికి అందిస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని కానీ రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ప్రచారం చేస్తుందని విమర్శించడం జరిగిందని నిజానికి రాష్ట్రంలోని 91 లక్షల రేషన్ కార్డుదారులు ఉండగా మనిషికి 5 కిలోల చొప్పున కేవలం 50 లక్షల రేషన్ కార్డుదారులకు మాత్రమే దొడ్డు బియ్యం అందిస్తుందని మిగతా 40 లక్షల రేషన్ కార్డుదారులకు 6 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని అది కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చే దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుందని తెలిపారు ఇప్పుడు ఫ్లెక్సీలపై ఎవరి ఫోటోలు ఉండాలో బీజేపీ నాయకులు తేల్చి చెప్పాలని కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఆరోపణలను తిప్పికొట్టారు రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సన్నబియ్యం అమలు చేస్తుందని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా పేద ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ సన్నబియ్యం తినాలని ఒక కోరిక మేరకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్నబియ్య కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది ఓర్చుకోలేక కొంతమంది బీజేపీ నాయకులు మోడీ గారి ఫోటో పెట్టాలి రేషన్ షాపులో టెంట్లు వేయాలి నీళ్లు పెట్టాలి అని ఒక నిదానం తీసుకొచ్చి ఈ యొక్క సన్నబియ్యం కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు దీనిపైన ఎందుకంటే రేషన్ షాపులు అనేది నిన్న మొన్న స్టార్ట్ అయిన రేషన్ షాపుల వ్యవస్థ కాదు ఈ వ్యవస్థ కొన్ని ఏళ్ల నుంచి ఒక వ్యవస్థ నడుస్తుంది కొత్త రేషన్ షాపుల టెంట్లు కానీ నీళ్లు కానీ పెట్టాలనే సంస్కృతి ఎక్కడ లేదు రేషన్ షాపు డీలర్లకు వచ్చే 50 లక్షల మంది జీతం ఇవ్వడం లేదు కొందరు ఇక్కడ మంచిర్యాలలో బీజేపీ నాయకులు వారిని ఉద్దేశపూర్వకంగా గౌరవ సీఎం గారి పైన కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కావచ్చు ఇలాంటి నిందలు వేయడం జరుగుతుంది ఏదైతే మీరు గమనించాలి బీజేపీ నాయకులు ఒకటే ప్రశ్న ఏదైతే మీ వాటా ఎంత కేంద్ర వాటా ఎంత ఈ సన్న బియ్యంలో కానీ గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యంలో కానీ మీ వాటా ఎంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత మీ ఫోటో వేయాలంటారు మీ ఫోటో వేయడం సిద్ధంగా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నాం ఇవ్వండి మీరు సన్న బియ్యం మొత్తంగా మీరేయండి మీ వాటాలో మొత్తం మీరేయండి ఇవ్వలేరు కదా ఇలా అదే సన్న బియ్య కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందించిన రేవంత్ రెడ్డి గారి పైన కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలు వేయడానికి ఈరోజు మీరు అనవసరంగా రాజధాని చేస్తున్నారు మీరు పేద ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు దానిలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఇలా మొన్న గతంలో జరిగిన ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణను ఏ విధంగా అసలు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఇలాంటి జాతీయ హోదా ఇవ్వలేదు ఇలా మీకు కేవలం రాజకీయ కోసమే మీ యొక్క మాట్లాడుతున్న తప్పితే మీ స్వలాభాల కోసం మాట్లాడుతున్న తప్పితే ప్రజల గురించి పేద ప్రజల గురించి మీరు పట్టించుకున్న నాదుడు కాదు ఇక్కడ ఉన్న నాయకుడు మేము సూటి ప్రశ్నిస్తున్నాం ఇక్కడ మంచిర్యాల పట్టణంలో చాలా మంది పేద ప్రజలు ఈరోజు చాలా హర్షిస్తారు సంతోషపడుతున్నారు ఏదైతే నిన్న గర్మిల్లా ప్రాంతంలో బీజేపీ నాయకులు మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి జెండా ఎగరడానికి వచ్చి మరి రేషన్ షాప్ దగ్గరికి రావడం జరిగింది మరి వారు రేషన్ షాప్ దగ్గరకు వచ్చి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యం చూసి మరి హర్షించదగ్గరికి పోయి మరి మోడీ ఫోటో పెట్టలే మీరు టెంట్ వేయలే ఇంకా ఏదో మరి ప్రజలను భయాభ్రాంతులకు గురి చేసుకుంటూ డీలర్లను కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు మరి మీకు ఒకటే చెప్తున్నాం మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తాడే మీ బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు ప్రజలకు సన్న బియ్యం ఇస్తే ఓర్వలేక మరి ఇటువంటి అవాకులు పెడుతున్నారు మరి ఒకటే చెప్తున్నాం బీజేపీ ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి మరి అక్కడ మీరు ఏం చేస్తున్నారు మరి సన్నబియ్యం ఇవ్వట్లేదని ఎందుకని మేము సందర్భంగా అడుగుతా ఉన్నాం ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి అభివృద్ధి అనుకోండి మరి ఇటువంటి అభివృద్ధి పనుల్లో పాలు పంచుకొని పోయి మరి కేంద్రంలో మన రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు
మరి రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చిండ్రు, ఎంతవరకు నిధులు తెచ్చిండ్రు, మరి ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు కానీ జాతీయ హోదా కల్పించడానికి పోయి మరి రాష్ట్ర ప్రభుత్వం మీద విషయం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం అనుకోండి, అభివృద్ధి పనులు కూడా ఏమాత్రం తీసుకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మంచిర్యాల నియోజకవర్గం తీసుకున్నటువంటయితే మరి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదాలు తీసుకున్నారు. సుందరీకరణ అనుకోండి, మరి ఈరోజు 6 లేన్ల రహదారి అనుకోండి, ఇలా కరకట్ట అనుకోండి, మరి ఇన్ని అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే మరి ఓర్వలేక ఇక్కడ ఉన్న నాయకులు మరి సన్నబియ్యం పడి ఒక సాగు పెట్టుకొని మేము సన్నబియ్యం ఇస్తామంటే ఓర్వలేక మరి మా మోడీ ఫోటో పెట్టలేదు, ఇంకేదో పెట్టలేదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే గ్రహించాలి, మరి ఇక్కడ ఉన్న నాయకులు మరి ఇక్కడ మన రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మన పక్క పొంటే బండి సంజయ్ గారు ఉన్నారు. మరి వారి కేంద్ర ప్రభుత్వంలో మరి మంత్రులు ఉన్నారు. మరి తీసుకొచ్చి ఇక్కడ నిధులు తీసుకొచ్చి పోయి మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద విషయం చెబుతా ఉన్నారు. మరి కార్పొరేషన్ అయిన తర్వాత మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారో ఇప్పుడు తీసుకురండి, మీరు నిధులు తీసుకొచ్చి మాట్లాడండి. మరి అదేం లేదు, ₹1 లేకుండా కూడా మీరు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడితే బాగుండని ఈ సందర్భంగా తెలియజేస్తూ గర్మిల్ల ప్రాంతంలో రేషన్ షాప్కి వచ్చి బీజేపీ ఎర్రబెల్లి రఘునాథ్ గారు వాళ్ళ అనుచరులతో వచ్చి రేషన్ షాప్ దగ్గర బీజేపీ ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుంది, మేము 5 కేజీల బియ్యం ఇస్తున్నాం, కేవలం ఇచ్చేది 1 కిలో మాత్రమే అని ఎర్రబెల్లి రఘునాథ్ గారు చెప్పడం జరిగింది. ఎర్రబెల్లి రఘునాథ్ గారికి సూటిగా ఒక ప్రశ్న, చర్చకు మీరు ఐబీకి వచ్చినా పర్లేదు, సేమ్ మళ్ళా గర్మిల్ల రేషన్ షాప్కి వచ్చినా పర్వాలేదు రఘునాథ్ గారు, అసలు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు ఎన్ని? మొత్తం రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డులు మొత్తం 91 లక్షలు. 91 లక్షల రేషన్ కార్డుల నుండి కేంద్రం ఇచ్చేది 50 లక్షల రేషన్ కార్డులకు, 41 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 50 లక్షల రేషన్ కార్డులకు మీరు ఇచ్చే డబ్బులు 5 కేజీల చొప్పున. ఇక్కడ ప్రతి రేషన్ కార్డు ఒక పర్సన్కి ఇచ్చేది 6 కేజీలు, మీరు కేంద్రం నుంచి ఇచ్చేది 5 కేజీల చొప్పున 50 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన 41 లక్షల రేషన్ కార్డులకు మీరిచ్చే అదనపు కిలో వాటికి, తర్వాత ఇప్పుడు మీరిచ్చేది దొడ్డు బియ్యం రేటు, మేము సన్న బియ్యం రేటు, ఈ లెక్కన దాదాపు 73% ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం వాటా మీరిచ్చేది 27% మాత్రమే. మరి నిన్నటికి ఇవాటికి మీ పర్సంటేజ్ ఏమన్నా పెరిగిందా? ఒకసారి మీ కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా, గత 15 సంవత్సరాల నుంచి సన్న బియ్యం కాడ మా ఫోటో పెట్టలేదని మీరు అడిగే ముందు మీ రేషియో తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యానికి ఇన్ని రోజులు మీరు 27 ఇచ్చిండ్రు, మేము 73 ఇచ్చినాం. పోయిన నెలకి ఈ నెలకి మీ వాటా ఏమన్నా పెరిగిందా రాష్ట్రంకి ఇచ్చేది? అదొకటి క్లారిటీ ఉండాలి. మీరు ఇచ్చే 27% మేము కట్టే జిఎస్టీలు కావచ్చు, మా దేశం నుంచి మీకు వచ్చే పన్నుల మీద కావచ్చు, ఇవన్నిటి మీద ప్రతి రాష్ట్రానికి దక్కే రేషియోలో మా రాష్ట్రానికి మీ నుంచి దక్కిన వాటా మీరిచ్చే ఆ 27% 50 లక్షల రేషన్ కార్డులకు 5 లక్షల దొడ్డు బియ్యం ఖరీదు. ఇక్కడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల శ్రేయోభిలాషగా ఉంటుందని, పేదల పెన్నిదిగా ఉంటుందని ఆలోచించి ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నా లేకున్నా సన్న బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి, సన్న బియ్యం ఇస్తే ప్రజల కడుపులో పడుతుందని ఆర్థికంగా భారమైన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పథకం తీస్తున్నారు. ఇందులో మీరు తలదూర్చి సన్న బియ్యం అంటే ఒక్క తెలంగాణలో కాదు కదా, మీరేలే రాష్ట్రాలు ఉన్నాయి, దేశం మొత్తం కూడా అధికారంలో మీరే ఉన్నారు. దేశం మొత్తం సన్న బియ్యం పంచండి, లేదా పోయిన నెలకి ఈ నెలకి మీరు తెలంగాణ ప్రభుత్వానికి బియ్యానికి ఇచ్చే బాటా ఏమన్నా పెంచిండ్రా? 50% 60% మీరు ఇస్తారా? అది ఒకసారి మీరు సన్న బియ్యానికి మీరు పెట్టిన పెట్టుబడి ఎంతో క్లారిటీ ఇస్తే, లేదా మా హక్కు అని మీరు అదనంగా పెంచింది క్లారిటీ ఇస్తే మీ మోడీ ఫోటో పెడతాం, మీ మోడీ కూడా పాలాభిషేకం చేస్తాం. ప్రజలలో గవర్నమెంట్కి వచ్చే మంచి పేరును ఓర్చుకోలేక బీజేపీ వాళ్ళు వచ్చి ఆడ ఈడ రాంది పోంది మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. మీరేం చేశారు? ఇవాళ చూడండి, ఇవాళ పొద్దున గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది. మరి మా ప్రభుత్వం 500 దానిలో ఏమన్నా తగ్గిస్తానో దానికోసం మాట్లాడాలి కదా. ఏదో చేసిన దానికి వచ్చి ఏమో మాట్లాడితే సరైన నాలెడ్జ్ లేకుండా మాట్లాడకండి. ఎర్రబెల్లి రఘునాథ్ గారు, మీరు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఇక్కడ నాలెడ్జ్ కరెక్ట్ పెట్టుకొని మాట్లాడండి. ఏదన్నా ఉంటే కరెక్ట్ రూల్ ప్రకారం మాకు ఆన్సర్ చెప్పండి ప్రజలకు. దీని మీద ఇంకా క్లారిటీ కావాలంటే ఐబీ చౌరస్తాకు దయచేసి మీరు రండి, నన్ను పిలిస్తే నేను వస్తా సార్, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, కానీ నాకు ఆన్సర్ చేసినాక తర్వాతనే మీరు దీని మీద బీజేపీ వాళ్ళు ఎవరైనా కేంద్ర మంత్రి స్థాయి వరకు కావచ్చు, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, సన్న బియ్యం మీద విమర్శించే ముందు మీ దగ్గర జవాబు ఉంటేనే మాట్లాడండి.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సోమవారం రాత్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి మొదలుకొని మార్కెట్ రోడ్, అర్చన టెక్స్ చౌరస్తా, విశ్వనాథాలయం దేవస్థానం నుండి లక్ష్మీనారాయణ మార్వాడి మందిర్ వరకు రాముని పాదుకలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్రలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గౌతమేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగిందని, తదనంతరం సోమవారం రాత్రి రాముని పాదుకలతో సీతారాములు, ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా బస్టాండ్ నుండి లక్ష్మీనారాయణ మందిర్ వరకు తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. అంతకుముందు బస్టాండ్ ఎదురుగా సుచిత్ర ఇన్ సిఎంఆర్ కాంప్లెక్స్లో శ్రీ రుద్ర సహిత హనుమత్ హోమము నిర్వహించడం జరిగిందని, పెద్ద ఎత్తున భక్తులు హోమ కార్యక్రమానికి హాజరయ్యారని తెలిపారు. శ్రీరామచంద్రమూర్తి పరిపాలన దక్షకుడే కాకుండా ఉత్తమ వ్యక్తిత్వం గల మహాపురుషుడని, అలాంటి వ్యక్తి పాలన రామరాజ్యం ప్రస్తుతం మన దేశానికి కావాల్సిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారులు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. మొన్న శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా గౌతమేశ్వర ఆలయం లోపల మొన్న 6 తారీఖు రోజు సీతారాముల కళ్యాణం చేయడం జరిగింది. నెక్స్ట్ డే 7 తారీఖు రోజు మా శ్రీ రామస్వామి రాజేశ్వరి కాంప్లెక్స్ సిఎంఆర్ బిల్డింగ్ లోపల శ్రీరాముల వారికి పూజ చేసి దాని తదనంతరము శ్రీరాముల వారి పట్టాభిషేక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. శ్రీరాముల వారి పట్టాభిషేకం శోభాయాత్రను బస్టాండ్ ఎదురుగా ఉన్న సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర నుండి మార్కెట్ రోడ్ మీదుగా లక్ష్మీనారాయణ టెంపుల్ వరకు ఈ శోభాయాత్ర చాలా ఘనంగా చేయడం జరిగింది. అందరూ కోరుకునేది ఒకటే, శ్రీరాముల వారి లాంటి పాలన ఈ ప్రాంతం లోపల కూడా ఉండాలి అనేటువంటి భావనతోటే ఈనాడు ఈ మంచి శోభాయాత్రను తీయడం జరిగింది. రాముల వారు ఒక మంచి పరిపాలన అందించినటువంటి వ్యక్తి. ఇవాళ మనిషికి మారుపేరుగా నిలిచి అందరికీ ఒక మంచి సద్భావన కలిగే విధంగా, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా, మన భారతదేశం హిందుత్వం అనేది ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా
హిందువులు ఏ విధంగానైతే వాళ్ళ ఆచారాన్ని పాటిస్తారో ఆ విధంగా అందరూ కూడా పాటించే విధంగా మనం ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారినటువంటి తరుణం. అందుకనే రామరాజ్యమే ఉండాలి. వాళ్ళ దేశం లోపల మోడీ గారి నాయకత్వం లోపల మన దేశం సుపరిపాలన అందిస్తుంది. ఈ ప్రాంతం లోపల కూడా ఒక మంచి పాలన ఉండాలి. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాలి. సనాతన ధర్మంలోని భాగంగా ధర్మాన్ని కాపాడాలి, అధర్మాన్ని ఎదిరించాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి ఈనాడు ఒక మంచి శోభాయాత్ర తీయడం జరిగింది. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో గౌతమేశ్వర ఆలయం అక్కడ ఉన్నటువంటి మాకు ఆ ఉత్సవ విగ్రహాలను గోపగారి శంకరగౌడ గారి సతీమణి శ్రీదేవి గారు, అదేవిధంగా వారి యొక్క కుమారులు స్వామి గారు, జీవన్ గారు, వారి యొక్క కూతురు జ్యోతి గారు, వారు మాకు అందజేయడం జరిగింది ఈ ఉత్సవ విగ్రహాలను. ఇవి ఊరేగింపు కంప్లీట్ అయిన తర్వాత నేటి రోజున మళ్ళీ గౌతమేశ్వర ఆలయం లోపల ఆ విగ్రహాలను ఉంచడం జరుగుతుంది. నిత్యము ఆ ఆలయం లోపల ధూపదీప నైవేద్యాలతో శ్రీరాముల వారికి అన్నిత్యం అన్ని కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఉన్న ప్రతి ఒక్క హనుమాన్ భక్తులకు, అదేవిధంగా శ్రీరాముల హనుమంతుని యొక్క అభిమానులకు, పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి మా కుటుంబం అందరి తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్. పాఠశాలల్లో చదువుకునే టీనేజ్ విద్యార్థులకు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థపై కొంత అవగాహన కలిగి ఉండాలని, చదువుతో పాటు న్యాయ వ్యవస్థ భారత పౌరులకు కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి తెలుసుకోవాలని మంచిర్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి అర్పిత మారంరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల బీసీ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. 14 సంవత్సరాల లోపు బడి 7 గల విద్యార్థులకు చదువు నేర్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అలాగే విద్యార్థులకు ఉచితంగా చదువు నేర్చుకునే హక్కు కూడా ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం కలిగి ఉంది, రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఏ పురుషోత్తం నాయక్, లీగల్ అడ్వైజర్ న్యాయవాదులు ఎండి సందాని, శ్రీనివాస్, వార్డెన్లు శ్రీహరి, ధర్మగౌడ్ విద్యార్థులు పాల్గొన్నారు. సొసైటీ ఎలా ఉండగలుగుతుంది అన్న ఆలోచన వచ్చింది. సో వాళ్ళు చాలా మంచి ఉత్తమమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అసలు మొక్కే మానదే మానే ఉంటుందనా? అవునా? ఫస్ట్ రూట్స్ నుంచి మనము న్యాయం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఇది ఇక్కడ పిల్లలు చదువుకుంటారా? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, సైన్స్ దాంట్లో ఇన్వాల్వ్ అన్నీ నేర్చుకుంటారా? సో చట్టం గురించి కూడా మీకు ఇక్కడి నుంచే ఒక అవగాహన ఇస్తే ఫ్యూచర్లో నేరాలను ఆపుతారు, నేరాలు చేయడానికి భయపడతారు, చాలా అత్యుత్తమైన సిటిజన్స్గా నిలబడతారు. సో ఇక్కడ నుంచే ఒక రిఫార్మేషన్ అనేది తీసుకురావాలి. కాబట్టి సో పిల్లలకి న్యాయ అవగాహన, లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తే సొసైటీ చాలా పీస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ప్రతి నెల ఒక స్కూల్కి, కాలేజ్కి వెళ్ళి నాయకులు విజ్ఞానం గురించి అవగాహన కల్పించాలని ఒక సదుద్దేశంతో మమ్మల్ని సెక్రటరీగా, డిఎల్ఎస్ఎస్ సెక్రటరీగా మాకు అపాయింట్ చేశారు. మా ఆఫీసు మంచిర్యాలలో ఉంటుంది. మీకు రేపు ఎగ్జామ్స్ కాబట్టి చాలా తక్కువ షార్ట్గా మేము కంట్రోల్ చేయాలి. సోమవారం ఇతర యూనియన్కు చెందిన మున్సిపల్ కార్మికులు మా మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, కుట్రపూరితమైనవని మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షులు గోగర్ల ఆశయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్తో మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల హాజరు రిజిస్టర్పై డ్రైవర్ స్కేల్ మంజూరు విషయమై డబ్బులు తీసుకున్నాడని సంఘం గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణపై నిరూపించలేని ఆరోపణలు చేయడం జరిగిందని, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆరోపణలు చేయడమే కాదు నిరూపించి చూపాలని, ఇక ముందు అవాస్తవాల ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, ఆత్మకూరు తిరుపతి, ఆవునూరు లింగయ్య, చిన్న సత్తయ్య, ఆవుల శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రాజు, శ్రీనివాస్, లింగయ్య, రేగుంట లింగయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రెస్ మీట్లో కొంతమంది కార్మిక సోదరులు మా గౌరవ అధ్యక్షులు సుధమల హరికృష్ణ మీన కొన్ని నేరారోపణలు చేసింది కాబట్టి ఆ నేరారోపణలను మేము మున్సిపల్ కార్మికుల సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. గతంలో మాతోటి 10 సంవత్సరాలు మా సంఘంలో పనిచేసిన వ్యక్తి ఆనాడు మరి మా గౌరవ అధ్యక్షులు
డబ్బులు తీసుకున్నారని అనలేక మా నుండి వెళ్ళిపోయి వేరే యూనియన్లో ఉండి ఈరోజు మా గౌరవ అధ్యక్షుని నేరారోపణ చేసి డబ్బులు తీసుకున్నట్టు ప్రచారం చేస్తాడు. కాబట్టి ఈ ప్రచారాన్ని మున్సిపల్ కార్మికుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా పేర్లు ఎక్కిస్తామని డబ్బులు తీసుకున్నాడని చెప్పి అంటున్నాడు. ఒకవేళ డబ్బులు గిట్ట తీసుకున్నట్టు ఆ ఇచ్చిన వ్యక్తులు నేరుగా వచ్చి మా గౌరవ అధ్యక్షునికి ఇచ్చినట్టు గుళ్ళె గిట్ట ప్రమాణం చేసి నిరూపిస్తే వెంటనే ఆ డబ్బులను మా యూనియన్ తరపున మా గౌరవ అధ్యక్షులతోటి ఖచ్చితంగా కట్టిపిస్తాం. దీనికి మీరు కట్టుబడి ఉండకపోతే మీరు ఈ కాడ నుంచి మా సంఘం మీద దుష్ప్రచారం చేస్తే కార్మికులే దీన్ని తింపుకొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా డ్రైవర్ల స్కేల్ కింద 20,000 రూపాయలు తీసుకున్నట్టు సులము నేరారోపణ చేసినావు. ఒకవేళ గిట్ట ఆ డ్రైవర్లు నేరుగా మా హరికృష్ణ గిట్ట ఇచ్చినట్టు గిట్ట అదే గుళ్ళ గిట్ట నువ్వు ప్రూఫ్ చేసి ప్రమాణం చేసి ప్రూఫ్ ఇస్తే నేరుగా అదే డ్రైవర్లకు మా గౌరవ అధ్యక్షునితో మేము మా యూనియన్ తరపున ఇప్పిస్తాం. మీరు నేరుగా బేషరత్గా మీ డ్రైవర్లకు మీ డ్రైవర్ స్కేల్కు రాజీనామా చేసినట్టు మీరు కమిషనర్ గారికి లెటర్ ఇవ్వాలి. లేని పక్షంలో కార్మికకు ద్రోహులు ఎవరో కార్మిక వర్గమే తెలుసుకుంటుంది. అదేవిధంగా మున్సిపల్ ఆఫీసులో గతంలో ఆదిరి ఉండేది. ఆ ఆదిరి కాడికి మా గౌరవాధ్యక్షుడు ఏనాడుసులం వచ్చి మా కార్మిక వర్గాన్ని విచ్ఛిన్నం చేయడానికి టైం పాస్ అవడానికి ఏనాడుసులం ప్రచారం చేయలే. దీన్ని మున్సిపల్ ఆఫీసులో ఇక్కడ ఆదిరి ఉంటే మా ఆటలు సాగాయని కొంతమంది వ్యక్తులు మా ఆదిరిని విచ్ఛిన్నం చేయడానికి 2-3 రోజులకు ఒక మీటింగులు పెట్టి ఇవాళ ఎట్లయితే ఈ ఆదిరి చెడిపోతుందనే ఒక దుష్ప్రచారంతో వాళ్ళు రోజు 2-3 రోజులకు ఒకసారి ప్రచారం చేసి మా విధులకు వాళ్ళే ఆటంకం చేసి చివరికి మా యూనియన్ మీద నేరారోపణ చేసింది. కాబట్టి దీన్ని మా యూనియన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. మా గౌరవాధ్యక్షుడు నాటి నుండి నేటి వరకు 20 సంవత్సరాల నుండి కార్మికుల శ్రేయస్ కోసమే కఠోరమైన దీక్షకు ప్రతి విషయంలో ఒక పట్టుదలతో కార్మికులకు అన్ని విధాలు ఆదుకున్నాడు. కాబట్టి మా నాయకుని మీద లేనిపోని నేరారోపణలు చేస్తే మీరు భవిష్యత్తులో కార్మిక ద్రోహులుగా మిగులుతారని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. నిన్న ఎవరైతే మా కార్మికులు మా గౌరవాధ్యక్షుడు సుధమల హరికృష్ణ మీద ఆరోపణలు చేశారో దానికి మేము ఇప్పుడు సమాధానం చెప్తున్నాము. నిన్న ఎవరైతే మా నాయకుని మీద ఆరోపణలు చేసి మేము ఆఫీస్ ఆవరణలో హాజరు అనేది తీపిచ్చినామని అది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పట్టుకొచ్చి మాకు నిరూపిస్తే మేము దానికి క్షమాపణ చెప్తాం. ఒకవేళ లేదు అని అంటే మీరు మాకు క్షమాపణలు చెప్పాలి. 2 డ్రైవర్ స్కేల్ విషయంలో 22,000 ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కదా. మీరు ఏ కార్మికులు అయితే 22,000 రూపాయలు మా గౌరవ అధ్యక్షునికి ఇచ్చిల్లో అది మీరు నిరూపిస్తే మీ కుటుంబ సభ్యులతో సహా వచ్చి దేవుని ఆవరణలో వచ్చి దేవుని మీద ప్రమాణం చేసి మేము హరికృష్ణ గారికే ఇచ్చామని చెప్పేసి మీరు చెప్తే వితిన్ సెకండ్లో మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత మాది. అది ఒకవేళ మేము మీకు డబ్బులు ఇప్పించిన తర్వాత మీరు ఎవరైతే డ్రైవర్ స్కేల్ తీసుకుంటున్నారో ఏ కార్మికుడు అయితే మీరు కూడా స్వచ్ఛందంగా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ డ్రైవర్ స్కేల్ తీసుకోము, మాకు ఇది హరికృష్ణ గారు పెట్టించిన భిక్ష, ఇది మాకు ఇది వద్దు అని చెప్పేసి మీరు రాసిన దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని మేము అడుగుతున్నాం. నిన్న సిటీ కేబుల్ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఏదైతే మా యూనియన్ నాయకుని మీద మా గౌరవ అధ్యక్షుని మీద నేరారోపణలు చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో 20 సంవత్సరాల నుండి ఏ ఒక్క కార్మికుని దగ్గర రూపాయి కూడా తీసుకొని మా నాయకుడు ఇవాళ తీసుకున్నాడని చెప్పి ఆ నేరారోపణలు చేసుడు వాళ్ళది సరైనది కాదు. కాబట్టి ఎవరైతే కార్మికుని దగ్గర పైసలు 50,000 వసూలు చేసిండో ఆ ఇచ్చిల్లో వాళ్ళే పలానా వ్యక్తికి మేము 50,000 ఇచ్చినాము, వ్యక్తి పేరు మార్పిస్తానని మోసం చేస్తాడు అని చెప్పి అదే తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం దేవి సత్యము దీన్ని రుజువు చేసిండు. దీన్ని బయటికి తీసుకొచ్చి మళ్ళీ అదే పైసలు జమ చేసిన వ్యక్తితోటే మళ్ళీ దగ్గర పెట్టుకొని ఈరోజు ఆరోపణలు చేసి ప్రతి ఒక్క కార్మికుల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తాను. బేషరతుగా చెప్తాము, ఇలాంటి దుష్ప్రచారాన్ని మానుకోకపోతే కార్మికులే మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. పనులు పెట్టిస్తానని తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం దేవి సత్యము రోటరీ కాలనీ వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 70,000-80,000 తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తానని మోసపూరితమైన మోసాలు చేసి వాళ్ళను ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు పెట్టియలేదు. వాళ్ళందరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఏఎస్పీ విజయ్ కుమార్ దగ్గర
పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళకి సంబంధించిన మన జైపాల్ సింగ్ మధ్యవర్తిగా పోయి ఆ పైసలు మేము ఇప్పిస్తాం సారు అని చెప్పి మాట్లాడి బయటకు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక గౌరవ అధ్యక్షుడు పైసలు తీసుకొని ఇవాళ మా నాయకుని మీద నేరారోపణలు చేసుడు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇది మాడుగుల నవీన్ చింటూ బట్టల విషయంలో ప్రతి ఒక్క కార్మికుడు 365 మంది కార్మికుల బట్టలు ఒక మిషన్ దగ్గర ఇస్తే కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ దగ్గరికి పోయి మేము నీకు అప్పచెప్తాం ఈ కాంట్రాక్టు అని చెప్పి ఆయనతోటి మాట్లాడి ఆయన దగ్గర కమిషన్ 30,000 రూపాయలు తీసుకున్నది మీ యూనియన్ కాదా? మీ యూనియన్ నుండి ప్రతి ఒక్కరు ఈ లంచాలు తీసుకొని చేసి ఇప్పుడు మా నాయకుని మీద మీరు నేరారోపణలు చేసుడు అది ఎంతవరకు కరెక్టో అది మీ కార్మికులకే వదిలేస్తున్నాము. ఇలాంటి దుర్ప్రచారాన్ని మానుకోకపోతే రేపు కార్మికులే మీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నుండి హెచ్చరిస్తున్నాం. మంచిర్యాల జిల్లా లక్షిట్పేట బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం నిర్వహించినట్లు ఎన్నికల అధికారి సీనియర్ న్యాయవాది గోవింద్ తెలిపారు. ఎన్నికలలో 36 మంది న్యాయవాదుల ఓట్లు ఉండగా లక్షిట్పేట బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో గాండ్ల సత్యనారాయణ, న్యాయవాది కొమ్మిరెడ్డి సత్యనారాయణ న్యాయవాది మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. ఈ పోటీలో ఇరువురికి సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారి లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించారు. ఇందులో కొమ్మిరెడ్డి సత్తన్న లక్షిట్పేట బార్ అసోసియేషన్ అధ్యక్ష స్థానం వరించింది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గోవింద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో లక్షిట్పేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు, అసోసియేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లైబ్రరీ సెక్రటరీగా షఫీక్ గారు, లేడీ రిప్రజెంటేటివ్ పద్మా మేడం గారు, జాయింట్ సెక్రటరీగా నాయన్ సత్యగౌడ్ గారు గెలుపొందిండ్రు. అలాగే ఈసీ మెంబర్స్గా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా బనావత్ సంతోష్ గారు, అలాగే ఈసీ మెంబర్స్గా రెహమతుల్లా, సదాశివ్, శివశంకర్ అండ్ రెడ్డిమల్ల ప్రకాశం గారు ఎన్నికైన కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ సన్మానం చేసి ఈరోజు వాళ్ళందరికీ నేను ఎలక్షన్ కమిషనర్గా ధన్యవాదాలు చెబుతూ వాళ్ళకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ సెలవు. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కదం తొక్కాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి 3,000 మంది నాయకులు, కార్యకర్తలు తరలించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మేలో సభ్యత్వ నమోదు, జూన్లో కమిటీల ఏర్పాటు, జూలైలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీఆర్ఎస్ క్యాడర్కు కేసులు కొత్తేమీ కాదని, భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని సూచించారు. ఇకనైనా మారాలని, లేదంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుకొని రామగుండం కమిషనరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు బడికెల శ్రావణ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, 7 మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, టీబీజీ కేసు నాయకులు వెంకటరమణ, బడికెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇవ్వాలి. ముఖ్యంగా మీ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి భవిష్యత్తులో పెట్టి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనం అందరం కూడా రాబోయే రోజుల్లో ఈ 2 పార్టీలు తెలంగాణకు శత్రువులు, ఈ 2 పార్టీలు తెలంగాణకు బద్ద వ్యతిరేకులు కాబట్టి ఈ 2 పార్టీలకు తెలంగాణ ప్రజానికం తగిన రీతిలో బుద్ధి చెప్పాలనేటటువంటి ధోరణితో మనం భవిష్యత్తులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఇవాళ పెట్టుకున్నటువంటి సన్నాహక సమావేశం సందర్భంగా 27వ తేదీ నాడు జరగబోయేటటువంటి బహిరంగ సభకు మీరంతా పెద్ద ఎత్తున తరలి రావాలని, ఆ దిశగా సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవాలని మీ అందరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, రీసెంట్ గా 2-3 సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలలో బెల్లంపల్లి నియోజకవర్గం కానీ, చెన్నూరు నియోజకవర్గం కానీ, ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు, కాగజ్ నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్ 5 బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పుంజుకున్నది. ప్రజల్లో మంచి పేరు వస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి. గతంలో 10 ఏళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్ బాగా పనిచేసిందని చెప్పి ప్రజలు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీని గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారని ఈ మధ్య 2-3 సర్వేలు వచ్చినాయి. కాబట్టి వాతావరణం అనుకూలంగా ఉంది, మంచిగా పని చేసుకుందాం. ఇంతట్లా జూన్లోనో, జూలైలో, ఆగస్టులో
బహుశా ఆయన పెట్టడేమో రేవంత్ రెడ్డి భయపడుతున్నట్టున్నాడు. తప్పిపోయి కనుక స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మొన్న మా గెలుపు కోసం మేము గెలవాలని చెప్పి మీరంతా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎట్లా పనిచేసిరో అంతకు రెండింతలు మీరు ఎంపీటీసీలు కావడానికి, మీరు సర్పంచులు కావడానికి, మీరు కౌన్సిలర్లు కావడానికి మీకోసం మేము కూడా మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీకు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు, అన్న పోయినోడు వాడొస్తావా వీడొస్తారా, పోయినోడు పోయిండు అవసరం లేదు, పోయినంత పొల్లు ఇక పోనీ దాన్ని తీసుకునే అవసరం లేదు. ఉన్నోళ్ళు గట్టిగా ఉన్నారు, కరాకున్నారు, కరుడు కట్టిన కేసీఆర్ సైనికులు ఉన్నారు. ఈ టీంతో మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ధీటుగా ఎదుర్కొన్నాం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా మీరు ఎప్పుడు పిలిచినా నాకు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొంత పని చేయాలి కాబట్టి అటు సమయం కేటాయిస్తూనే మిగతా సందర్భాల్లో అటు చెన్నూరు నియోజకవర్గం చూసుకుంటూనే మీరు బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎప్పుడు సమయం ఇవ్వమని అడిగినా నా వంతుగా సహాయ సహకారాలు అందించడానికి, సమయం ఇవ్వడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఒక కార్యకర్తగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ కార్యకర్తగా మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా మీతో కలిసి పనిచేయడానికి సదా సిద్ధంగా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అనేది కాన్ఫరెన్స్ కాల్ వస్తుంది. సో మేము కాన్ఫరెన్స్ కాల్ వినాలి కాబట్టి ఈ సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొంది శ్రీరామ రాజ్యం రావాలని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. మంగళవారం లక్షట్పేట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములు హనుమాన్ శోభయాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శ్రీరామ నవమి కొండగట్టును పురస్కరించుకుని ప్రతి గ్రామంలో హనుమాన్ మందిర్, దేవాలయాలు, హనుమాన్ భక్త స్వాముల మాల ధరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ శోభయాత్ర కార్యక్రమంలో లక్షట్పేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ముందుగా హనుమాన్ విగ్రహానికి పూజ చేసి శోభయాత్ర ప్రారంభించారు. ఈ శోభయాత్ర బీట్ బజార్ నుండి గాంధీ చౌక్, బస్టాండ్, అంగడ్ బజార్ల మీదుగా హనుమాన్ మందిర్ ఆలయం వరకు భారీ ఎత్తున భాజా భజంత్రీలతో హనుమాన్ భక్త స్వాములు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం, భజన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం భక్తులకు, స్వాములకు ప్రసాదాలను అందజేశారు. హనుమాన్ మందిర్ ఆలయం వద్ద అన్నదానం చేపట్టారు. ఈ శోభయాత్ర కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు లక్షడిపేట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి మందిర్ నుంచి అంగడి బజార్ హనుమాన్ మందిర్ శోభాయాత్ర పెద్ద ఎత్తున జరపబోచున్నాము. స్వాములందరికీ కూడా ధన్యవాదాలు. లక్షడిపేట పట్టణము అదే లక్షపేట మండలంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క యాత్ర నిర్వహించడం జరుగుతుంది. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అంటూ ఈ యొక్క భజనలు చేస్తూ దీక్షాపరులైన అంటే స్వాములందరితో కలిసి ఈరోజు ఈ రథయాత్ర చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనమందరం కూడా ఏకతాటి మీద నిలిచి దేశానికి నేనేం చేశాననుకున్నా దేశానికి మనమంతా ఏకతాటి మీద నడుస్తూ ఈ యొక్క ఏకతా యాత్ర సందర్భంగా మనంతా ఏకతాటి మీద నడుస్తూ హిందూ తత్వాన్ని మనం ఏకతాటి మీద తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం. పట్టణము మరియు లక్షట్పేట్ మండలంలో గత కొన్ని రోజుల నుంచి అంటే ఈ నవరాత్రుల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా యువకులందరూ హనుమాన్ దీక్ష తీసుకోవడం జరిగింది. ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా కూడా వినబడేది రెండే పదాలు, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎక్కడికి పోయినా కూడా స్వాములందరినీ కలుపుకొని లక్షట్పేట్ మండలం మరియు లక్షట్పేట్ పట్టణ స్వాములందరూ కూడా ఈరోజు ఇక్కడ లక్షట్పేట్ పట్టణంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్ర, అదేవిధంగా దాని తర్వాత హనుమాన్ చాలీసా పారాయణము, భజన మరియు అన్నదాన కార్యక్రమం, భిక్షా కార్యక్రమం కూడా ఉంది. దీన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించిన స్వాములకు అందరికి కూడా శుభాభినందనలు. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మన భారతదేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇలా ప్రపంచంలో వేరే దేశాలు చూస్తే కొన్ని దేశాలలో రెండు దేశాల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్, ఇట్లా కొన్ని దేశాలలో ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి, యుద్ధాలు అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మన భారతదేశంలో అందరం కలిసి ఉన్నామంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనను కలిపే పదాలు జై శ్రీరామ్.
రెండు పదాలే మనందరినీ కూడా కల్పించుకునే కనుక ఈ శ్రీరామచంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా రామరాజ్య స్థాపన కొరకు మనం అందరం కూడా కృషి చేయాలి. ప్రభుత్వం యొక్క ఫలాలు కూడా అందరికీ అందేలాగా అందరినీ కలుపుకొని మనము ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియ. మంచిర్యాల జిల్లా మందమరి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని సోమవారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని స్థానిక సింగరేణి ఠాగూర్ స్టేడియం ఆవరణలో విలేకరులు సమావేశమై కమిటీని ఎన్నుకున్నారు. రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా మిట్టపల్లి సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎరుకల బుచ్చిబాబు, కోశాధికారిగా కూరపాటి శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా వేల్పుల కిరణ్, ఉపాధ్యక్షుడిగా ఎర్రవెల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా మారిపల్లి సాయి కుమార్, కమిటీ సభ్యులుగా పిల్లి రవి కిరణ్, డొలకల సంతోష్ కుమార్, గంజి సతీష్, బద్రి సంతోష్ కుమార్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మిట్టపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరమని, అధ్యక్షునిగా తనను రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మొత్తం కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత కొరకు ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పరంగా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చే విధంగా స్థానిక నాయకులకు, అధికారులకు సహకరించాలని కోరారు. అనంతరం 2 సంవత్సరాలుగా రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ కు జనరల్ సెక్రటరీగా సేవలందించిన పిల్లి రవికిరణ్ కు ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాతో సత్కరించి బహుమతి అందజేశారు. ఈ రోజున రామకృష్ణాపూర్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీలో అన్ని పోస్టులకు గాను ఏకగ్రీవంగా ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మిట్టపల్లి సంతోష్ కుమార్, జనరల్ సెక్రటరీగా ఎరుకల బుచ్చిబాబు, ట్రెజరర్గా కూరపాటి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేల్పుల కిరణ్, వైస్ ప్రెసిడెంట్గా ఎర్రవెల్లి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సాయి కుమార్ని వీళ్ళందరినీ ఏకగ్రీవకంగా ఎన్నుకోవడం జరిగింది. అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటిని కొనసాగించేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని లక్షిట్పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగళి రమేష్ పిలుపునిచ్చారు. జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం లక్షిట్పేట మండలంలోని దౌడపల్లి, వెంకట్రావుపేట గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఇంటింటా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించి గాంధీజీ, అంబేద్కర్ వారి సేవలను ప్రజలకు తెలియజేశారు. అంబేద్కర్, మహాత్మా గాంధీలను పార్లమెంటులో విమర్శించడం తప్పని తెలిపారు. రాజ్యాంగం కోసం పోరాడిన వ్యక్తి ఒకరని, దేశం కోసం పోరాడిన వ్యక్తి మరొకరని, దేశం కోసం పోరాడిన వ్యక్తులను విమర్శించిన వారిని ప్రజలు భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లక్షిట్పేట కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేలి రాజు, కాంగ్రెస్ జిల్లా డీసీసీ అధికార ప్రతినిధి పూర్ణచందర్, బియాల తిరుపతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఇన్ఛార్జి ఎండి ఖలీద్, కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అని ఏఐసీసీ పిలుపు మేరకు, కొకిరాల సురేఖమ్మ పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు గారి గురించి, అంబేద్కర్ గురించి, రాజ్యాంగం గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తారు. నేను మన గ్రామం గురించి చెప్పాలనుకుంటున్నాను. గత ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు గారికి భారీ మెజార్టీ ఇచ్చి జిల్లాలోనే 2వ స్థానంలో నిలిచిన వెంకట్రావుపేట ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. మొట్టమొదటిగా సరే, సార్కైతే మనం మెజార్టీ ఇచ్చినాం, కానీ ఏం జరుగుతుందో అని అనుకున్నాం. మాతో కలిసి తిరిగిన మా మధ్యలో ఉన్న అంకత్ శ్రీనివాస్ గారికి జిల్లా పోస్ట్ ఇచ్చి మా రుణం సార్ కొద్దిగా తీర్చుకున్నారు. అత్తే కొంచెం బాగా నెరవేర్చుకుంటారు. ఈ మన గ్రామం యొక్క పనుల విషయాన్ని ఇంకా ఉద్దేశం అంబేద్కర్ గురించి. అంబేద్కర్ లేకపోతే మనకి ఈ పరిస్థితి లేదు. అంబేద్కర్ గురించి అమిత్ షా పువ్వు గుర్తుకు ఓటేస్తే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అయిండు. ఆయన అంబేద్కర్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. అంబేద్కర్ అంటే లేకపోతే ఇవాళ మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరికి, అట్టడు వర్గాల వారికి, మన బలహీన వర్గాల వాళ్ళందరికీ అంబేద్కరే ఆదర్శం. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగమే మనకు ఆదర్శం. ఆ రాజ్యాంగం లేకపోతే ఈ రోజు ఇక్కడ నేను ఇంత స్వేచ్ఛగా మాట్లాడబోవు, మీరంతా ఇంత స్వేచ్ఛగా కూర్చోబోవు. కుల మత భేదాలు లేకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు. రాజ్యాంగం లేకపోతే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎన్నిక ఓటింగ్ పద్ధతి లేదు. ఎవరు రాజరికం అనే పాలనతో మనందరం బానిస బతుకుల్లో నలిగిపోయేటోళ్ళ వారం. ఇంకొక ముఖ్య విషయం, మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఓర్వలేకనే బీజేపీ నాయకుల విమర్శలు. ఫ్లెక్సీలపై వివాదం చేస్తున్న బీజేపీ నాయకుల వ్యాఖ్యలను తిప్పికొట్టిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. సాయికుంటలో ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో సందర్శించిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి అర్పితారెడ్డి. న్యాయ వ్యవస్థ చట్టాలపై విద్యార్థులకు తెలియజేసిన జిల్లా జడ్జి. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలన నుంచి కాపాడటానికి ప్రజలంతా కలిసి రావాలి. బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు చిన్నయ్య, బాల్క సుమన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.